హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావు. రికార్డు స్థాయిలో నృత్యం చేసిన మహిళలకి మంచినీళ్ళు, ఫుడ్ కూడా ఇవ్వలేదట. విద్యార్థులకి సరైన సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారట ఆ రోజు. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలకు చెందిన అన్ని బస్సులని ఆర్టీసీతో పాటు ప్రభుత్వ పాఠశాల బస్సులను కూడా వాడుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవు ఇవ్వాల్సిన దుస్థితి. అలాగే సామాన్య ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని చెబుతున్నారు. ఎంతవరకు నిజం? ఏంటి ఇదేమన్నా పెద్ద షోనా? కాదు కదా, షో పుటప్ కాదు కదా. ఇప్పుడు దీనివల్ల ఒరిగిందేంటి? ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇస్తున్నారా? ఏపీలో ఒకటి ఇస్తున్నారా? ఆల్రెడీ వైజాగ్ ఎయిర్పోర్ట్ని తీసేయాలని కదా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏముంది పెద్ద తేడా? అక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తారు. కొత్తగా ఉద్యోగాలు ఎవరికైనా వచ్చాయి? కొత్త వ్యాపారాలు ఏమైనా జరుగుతాయా దానివల్ల? ఎకరాలు భూములు అయితే కబ్జాలు పెట్టారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారే అన్నారు, ఆయన ఎన్నికల ముందు, తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఏం చేసింది ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, అందరూ భూములు కబ్జాలు చేశారు ఇక్కడ అని. ఈరోజు ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఎక్కడుంది న్యాయం? న్యాయం ఎక్కడుంది? ఎక్కడా లేదు.